వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్లో డిసెంబర్ మంత్లో మనం కొన్ని డేస్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ కాన్సెప్ట్లో, ఓకేనా. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిసెంబర్ మంత్లో కొన్ని డేస్ చెప్పడం జరిగింది. సో వాటి కంటిన్యూషన్ డేస్ ఇక్కడ దీంట్లో కవర్ చేద్దామండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసరికి మనకి ఇక్కడ గుడ్ గవర్నెన్స్ డే. సో గుడ్ గవర్నెన్స్ డే అంటే అసలు గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు పెట్టారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే అటల్ బిహారీ వాజ్పేయి అండి. అటల్ బిహారీ వాజ్పేయి ఏ రోజు జన్మించారంటే డిసెంబర్ 25 జన్మించారు. 1924లో మనకి డిసెంబర్ 25 జన్మించడం జరిగింది. సో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ మనకి డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి సుపరిపాలన దినోత్సవం అంటాం. తెలుగులో వచ్చేసరికి ఏమంటామంటే సుపరిపాలన దినోత్సవం అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ డే అనేది 2014లో గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అంటే 2014లో డిక్లేర్ చేసింది. సో బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం గెలిచిన సంవత్సరం రోజే మనకి ఇక్కడ మన గుడ్ గవర్నెన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారికి 2015లో మనకి ఇక్కడ భారతరత్న అవార్డు వచ్చింది, ఓకేనా. సో భారతరత్న అవార్డు గెలుచుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి 2015 సంవత్సరంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా మొన్న డిసెంబర్ 25న ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రీయ ప్రేరణ స్థల్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసిందండి, ఓకేనా. సో రాష్ట్రీయ ప్రేరణ స్థల్. ఈ రాష్ట్రీయ ప్రేరణ స్థల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ రాష్ట్రీయ ప్రేరణ స్థల్లో మొత్తం 3 బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, పెద్ద వ్యక్తుల యొక్క విగ్రహాలు అమర్చడం జరిగింది. సో ఫస్ట్ వ్యక్తి వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి, సెకండ్ వ్యక్తి వచ్చేసరికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సెకండ్ వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వ్యక్తి వచ్చేసరికి మనకి దీన్ దయాల్, ఓకేనండి. సో ఓవరాల్గా ఇక్కడ 3 పర్సన్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ పిక్చర్లో ఆల్రెడీ మనకు కనబడుతున్నారు, ఓకేనా. సో 3 అరేంజ్ చేసిన గ్రౌండ్ పేరు ఏంటి అంటే రాష్ట్రీయ ప్రేరణ స్థల్, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి దీని యొక్క హైట్ ఎంత అంటే 65 ఫీట్, 65 అడుగుల ఎత్తులో ఈ 3 విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి, ఓకేనా. సో ఇక్కడ గుడ్ గవర్నెన్స్ డే అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఎవరండి, అటల్ బిహారీ వాజ్పేయి. సెకండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రీయ ప్రేరణ స్థల్, ఓకేనండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గురించి మనం చెప్పాలంటే ఇతను 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అండి, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. సో 1996 అండి, 1998, నెక్స్ట్ 1999, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇతను ఇండియా పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా భారతదేశ ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్తాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఇతని పేరు పైన చాలా ప్రాజెక్ట్స్కి ఇతని పేర్లు పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే అటల్ సేతు బ్రిడ్జ్ అంటాం మనం, అటల్ సేతు బ్రిడ్జ్ అంటాం. ఈ అటల్ సేతు బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉందండి. సో ముంబైలో ఉంది. ఎవరికి గుర్తుగా కట్టారంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో డేస్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి డిసెంబర్ 25 మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా 1924లో జన్మించారు, 2024 అంటే 100 years కంప్లీట్ అయింది. ఇది అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో బర్త్డే అంటే 101st బర్త్ యానివర్సరీ అంటాం మనం, ఓకేనా. సో 101వ జయంతి అని చెప్తాం మనం, 101వ జయంతి, ఓకేనండి. సో ఫస్ట్ డే మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే గుడ్ గవర్నెన్స్ డే. సో నెక్స్ట్ సెకండ్ డే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సో నేషనల్ ఫార్మర్స్ డే, ఓకేనా. సో దీని హిందీలో ఏమంటామంటే కిసాన్ దివాస్ అంటాం మనం, కిసాన్ దివాస్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఎప్పుడు అంటే డిసెంబర్ 23 అండి. డిసెంబర్ 23 వచ్చేసరికి మనకి భారతదేశంలో రైతు బాంధవుడు అంటాం మనం, ఓకేనా. సో రైతు బాంధవుడు అంటాం. ఎవరు అంటే చరణ్ సింగ్ యొక్క బర్త్డేని మనం ఏమంటామంటే నేషనల్ ఫార్మర్స్ డేగా డిక్లేర్ చేసాం, ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ఇదే చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు పనిచేశారు, ఓకేనండి. సో ఇతని జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే కిసాన్ దివాస్గా ప్రకటించింది. ఏ రోజు అంటే డిసెంబర్ 23 అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ అడుగుతారు.
నెక్స్ట్ ఇంకొకటి 2024లో 2024 సంవత్సరంలో ఈ చరణ్ సింగ్కి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఏ అవార్డు ఇచ్చారంటే భారతరత్న. ఓకేనండి. సో ఎగ్జామ్స్లో మనకి గ్రేట్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్, వాళ్ళ పుట్టినరోజులు ఏ విధంగా ప్రభుత్వం డిక్లేర్ చేసిందని మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా నేషనల్ ఫార్మర్స్ డే యొక్క థీమ్ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో ఎంపవరింగ్ ఫార్మర్స్. ఓకేనండి. ఎంపవరింగ్ ఫార్మర్స్ అండ్ సస్టైనబిలిటీ. ఎంపవరింగ్ ఫార్మర్స్ అండ్ సస్టైనబిలిటీ, సుస్థిర అభివృద్ధి అంటాం మనం. ఓకేనా. సో ఎంపవరింగ్ ఫార్మర్స్ అండ్ సస్టైనబిలిటీ. సో థీమ్ వచ్చేసరికి ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇందాక మనం అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డేని డిస్కస్ చేసాం, ఇప్పుడు ఫార్మర్స్ డేని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ డే డిస్కస్ చేద్దాం. థర్డ్ డే వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్ అండి. December 22. ఓకేనా. సో December 22 బర్త్డే ఆఫ్ రామాంజన్ అండి. ఓకేనా. సో రామాంజన్ యొక్క బర్త్డే ఇంపార్టెంట్. అయితే రామాంజన్ బర్త్డేని గవర్నమెంట్ ఏమని డిక్లేర్ చేసిందంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ప్రకటించింది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో రామాంజన్ జన్మించిన రాష్ట్రం తమిళనాడు అండి. తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ. సో 2011 సంవత్సరంలోనండి, 2011 సంవత్సరంలో ఈ మ్యాథమెటిక్స్ డేని కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మ్యాథమెటిక్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ఆర్ట్ క్రియేటివిటీ. ఓకేనా. సో ఎగ్జామ్లో డే యొక్క థీమ్ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో థీమ్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఇదే రామాంజన్ పైన మనకి రామాంజన్ ప్రైజ్ కూడా ఉందండి. ఏముంది అంటే రామాంజన్ ప్రైజ్. ఓకేనా. సో ఎవరు గుర్తుగా ఇస్తున్నారండి? రామాంజన్ గుర్తుగా ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనం థర్డ్ డే మనం డిస్కస్ చేసాం ఎవరి గురించి అంటే రామాంజన్ గురించి. నెక్స్ట్ ఫోర్త్ డే రీసెంట్గా పెట్టారు ఇక్కడ, వరల్డ్ బాస్కెట్బాల్ డే. ఓకేనా. సో ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవం. ఓకేనా. సో ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవం, వరల్డ్ బాస్కెట్బాల్ డే ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే December 21 అండి. December 21న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి ఇక్కడ. ఓకేనా. సో స్పోర్ట్స్కి సంబంధించిన డేస్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సాకర్ డే, లేకపోతే అథ్లెటిక్స్ డే, ఓకేనా, లేకపోతే స్పోర్ట్స్ డే, ఇటువంటి డేస్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం December 21 అండి. December 21 ఏమంటామంటే ఇంకొక రోజు కూడా మనం చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. ఓకేనా. సో ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటాం మనం. ఏమంటామంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో డేస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో నేను ఇక్కడ కొన్ని డేస్ని కవర్ చేయడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.